ఓకే, శుభోదయం అందరికి. ఈరోజు ఒక్క నిమిషం. ఈరోజు మనకి ఆర్గనాన్లో 268 అవర్సంలో ది అదర్ ఎగ్జోటిక్ ప్లాంట్స్, barks, seeds and roots that cannot be obtained in the fresh state, the sensible practitioner will never take in the pulverized form and trust, but will first convince himself of their genuineness in their crude form, entire state before making any medicinal employment of them. అది చూర్ణాలుగా తీసుకున్నప్పుడు, వేరే విదేశాల నుంచి తెచ్చుకున్నప్పుడు దాని యొక్క నాణ్యతని ఖచ్చితంగా నిక్కచ్చిగా నాణ్యత విషయంలో రాజీ పడకుండా దాన్ని ఫాలో అవ్వాలి. అది నాణ్యతగా ఉండాలి. పై దేశం నుండి తెప్పించబడిన మొక్కలు, చెట్టు బెరడులు, గింజలు, మానులు వాడిని గూర్చి శ్రద్ధగల వైద్యుడు జాగరూకత వహించవలను. వారి నెచ్చట్లో చూర్ణం చేయించి తెప్పించినచో వాని స్వచ్ఛతను నమ్మి ఉండరాదు, స్వయంగా పరిశీలించిన వాడినే నమ్మవలెను. ఇది మనకి ఆర్నాన్లో వచ్చింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మ్యాంగనం ఎస్టేట్. ఓకే, సరే. కనిపిస్తుంది కదా స్క్రీన్? సార్ కనిపిస్తుంది సార్. ఓకే, మళ్ళీ మాస్టర్ గారు నవ్వుతూ వచ్చి చాలా అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. ఇంత అందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. వారికి ఇంత అందంగా తయారు చేసిన వారు రాంబాబు గారి ఫ్యామిలీ అండ్ రత్న, వాళ్ళ అమ్మాయి రత్న. వాళ్ళందరికీ మాస్టర్ గారు ఆశీస్సులు. వాళ్ళకి సదా మాస్టర్ గారు ఎల్లప్పుడూ చూడండి, కాపాడాలని ప్రార్థిస్తున్నా. ఒక మంచి పని చేస్తుంటే ఖచ్చితంగా మాస్టర్ గారు ఆశీస్సులు ఉంటాయి. ఆయన ఎప్పుడు అక్కడ ఉండి మనని చూసుకుంటున్నారు, దానికి ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఆయన పని చేసుకుంటూ పోవడమే. ఓకే, విల్ గో ఫర్ ది నమస్కారం మాస్టర్ ఈకే అండ్ హనుమాన్. మాస్టర్ హోమియో అవేర్నెస్ క్లాసెస్, సీనియర్ క్లాసెస్, మ్యాంగనం ఎసిటికం ఫ్రమ్ హోమియో బ్రదర్హుడ్. మ్యాంగనం ఎసిటికం. కనిపించట్లేదా ఇది? ఎసిటేట్ ఆర్ కార్బోనేట్ ఆఫ్ మ్యాంగనీస్. చూసారా? ఎసిటేట్ ఆర్ కార్బోనేట్ ఆఫ్ మ్యాంగనీస్, ఇది కామన్ నేమ్. మ్యాంగనీస్ ఎసిటేట్ ఆర్ కార్బోనేట్ ఆఫ్ మ్యాంగనీస్. MnC2H3O2 ప్లస్ .4H2O, ఇది కెమికల్ ఫార్ములా. చూస్తున్నారు కదా అందరూ? మ్యాంగనం ఎసిటికం ఎట్లా ఉంది, అది ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఎట్లా ఉంటుంది. మ్యాంగనం ఎసిటికం సాల్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్. ఇట్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ లెజెండ్ మాస్టర్ శామ్యూల్ హెనిమాన్. ఆయన దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఆయన. చాలా దివ్యాత్ములు వారికి నమస్కారం. చూస్తున్నారు కదా, మ్యాంగనం ఓర్ అంటే ఖనిజ, అక్కడ ఉన్నప్పుడు ఖనిజాల్లో ఉన్నప్పుడు అది ఎట్లా ఉంది అనేది.
ఓకే. సరే కనిపించట్లేదు. సరే. మ్యాంగనం ఎసిటికం. Source and description. Manganese was isolated in 1774 and was introduced into mathematics by Hahnemann, and he made provings of acetate of manganese. ఆయన ప్రూవ్ చేశారంట మ్యాంగనీస్ ఎసిటేట్. It is a metal found in iron mines and is associated with iron in the form of manganese. Manganese ఓర్లో మ్యాంగనీస్ ఓర్ ఇది ఐరన్ ఓర్లో కలిసి ఉంటుంది. ఆ ఐరన్తో పాటు కలిపి ఉండ మెటల్ ఇది. ఓకే. మ్యాంగనం ఎసిటికం. It was proved by our master Hahnemann. It is a mineral kingdom కదా. It is a mineral kingdom. Next, in periodic table, where the manganese is in the fourth row, seventh column kada. Atomic number is 25. Atomic mass 54.93. Location of manganese in the periodic table is seventh, fourth row and seventh column. Okay. కనిపిస్తుంది అందరికి మ్యాంగనీస్ ది పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంది అనేది. మాస్టర్ కనిపిస్తుంది. క్లియర్. సౌండ్ కూడా వినిపిస్తుంది కదా. క్లియర్ సార్. క్లియర్ మాస్టర్ గారు. సరే. ఫోర్త్ రో ఇండికేట్స్ వాట్? ఫోర్త్ రోలో ఏమున్నాయి? మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, క్యూప్రమ్ అండ్ జింక్. ఇగో వరుస పైన కూడా చాలా అందంగా వేసింది అమ్మాయి కదా. మ్యాంగనీస్, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, క్యూప్రమ్ 29, 30 జింక్. ఇవన్నీ కూడా ఫోర్త్ రోలో ఉండే మెటల్స్. వాటి యొక్క మనసులో ఏముంటుంది, దీని యొక్క థీమ్ ఏంటి అంటే సెక్యూరిటీ అండ్ టాస్క్. ఐ నో హూ ఐ యామ్ బట్ సేఫ్టీ ఈజ్ నాట్ ఎట్ డెవలప్డ్. ఇక్కడ ఏమైంది, అంటే ఐడెంటిటీ డెవలప్ అయింది. అప్పటికే ఐడెంటిటీ డెవలప్ అయింది, కానీ నా గురించి సేఫ్టీ ఈజ్ నాట్ ఎట్ డెవలప్. సేఫ్టీ ఇంకా డెవలప్ కాలేదని. ఐ కెనాట్ సేఫ్ గార్డ్ ఆర్ డిఫెండ్ మై సెల్ఫ్. నేను నన్ను రక్షించుకోలేను. ఇన్ అలోన్ ఆర్ ఇన్ పావర్టీ. ఒక ఒంటరిగా ఉన్నప్పుడు నేను రక్షించుకోలేను, లేదా పావర్టీ అంటే దారిద్ర్యంలో ఉన్నప్పుడు నన్ను కాపాడుకోలేనేమో అని ఒక ఇన్సెక్యూరిటీ ఇందులో ఉంటుంది. ఈ గ్రూప్లో ఐరన్ ఇవన్నీ కూడా, కోబాల్ట్, నికెల్, క్యూప్రమ్ అవన్నీ ఉంటాయి. ఐ నీడ్ షెల్టర్ ఆర్ హోమ్ ఫర్ సేఫ్టీ. ఎందుకు కావాలంటున్నాడు ఇక్కడ? సేఫ్టీ. ఫోర్త్ రో యొక్క థీమ్ అనమాట అది. హ్యాస్ ది కెపాసిటీ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ నీడ్స్ టు మెయింటైన్ ది పొజిషన్. అటాక్ అండ్ డిఫెన్స్. ది ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ అండ్ నీడ్ టు డిఫెండ్ వన్ సెల్ఫ్. నన్ను ఎవరు అటాక్ చేస్తారు, అందుకే నేను కాపాడుకోవాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఈ ఫోర్త్ రో వాళ్ళకి. ఈ ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్, సెవెంత్ కాలంలో ఏమున్నాయి? మ్యాంగనం, టీసీ, టెక్టినం, రేడియం, బోరాన్ ఇవి ఉంటాయి అనమాట. ఈజ్ నార్మల్ బట్ నీడ్ సపోర్ట్ ఇన్ టఫ్ కండిషన్స్. వీళ్ళు బాగానే ఉంటారు. సెవెంత్ కాలంలో ఉండే మెటల్స్ ఏవి బాగానే ఉంటాయి, కానీ ఐ నీడ్ సపోర్ట్. సపోర్ట్ పిక్చర్ చాలా అందంగా ఉంది కదా, అట్లా సపోర్ట్ కావాలంటుంది. ఇంప్రూవింగ్, అడ్వాన్సింగ్, షార్పెన్ అప్, అప్గ్రేడింగ్
ఇంకా నేను అప్గ్రేడ్ కావాలి, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు బికమ్ అడ్వాన్సింగ్. ఆ థీమ్ ఎప్పటికీ వాళ్ళ మైండ్లో ఉంటుంది మ్యాంగానంలో కానీ వీళ్ళు. హౌ ఫార్ వన్ కెన్ గ్రో, ఎంత ఎదగలదో అంత ఎదగాలి నేను. ఇంకా హౌ మచ్ మోర్ వన్ కెన్ డూ, ఒకరు ఎంత చేయగలుగుతారో అంత నేను ఇంకా చేయాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహం ఎప్పటికీ కూడా ఈ కాలంలో, 7th కాలంలో వాళ్ళ యొక్క థీమ్ ఉంటుంది. 7th కాలం యొక్క థీమ్ ఇది. సో ఇట్ ఈస్ ద అవర్ మ్యాంగానం అకార్డింగ్ టు ద పీరియాడికల్ టేబుల్. ఓకే, సరే. విల్ గో ఫర్ అవర్ రెమెడీ నౌ అగైన్. థర్మల్స్, chilly patient. Complaint works in cold damp weather and before a storm. బాధలన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? తేమ వాతావరణంలో, చల్లని తేమ వాతావరణంలో వీళ్ళ బాధలన్నీ ఎక్కువ అవుతాయి. తుఫాను వాతావరణంలో ఎక్కువ అవుతాయి. ఎందుకు? ఇది అంటే వర్షాకాలం అనమాట. డ్యామ్ వెదర్ అంటే తేమ వాతావరణం. ఇప్పుడుండే వాతావరణం కరెక్ట్ చదువుకోవడం, ఈ రెమెడీ కరెక్ట్ టైంలో మనం చదువుకుంటున్నాం. ఎందుకు? ఈ వర్షాకాలంలో ఎక్కువ పనికొచ్చే ఔషధం. వీళ్ళకి వర్షాకాలంలో బాధలు ఎక్కువ అవుతాయి. బాధలన్నీ కూడా వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి. ఓకే, వర్షాకాలంలో బాధలు ఎక్కువ అవుతున్నాయని టక్కున డెల్కమరా, రుస్టాక్సే కాకుండా మ్యాంగానం కూడా అంత ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకో. అంత ఇంపార్టెంట్ రెమెడీ చెప్తా మీకు. మీ తర్వాత ఫిజికల్ జర్నల్ చెప్పినప్పుడు కూడా క్లియర్ చెప్పుకుంటూ వస్తా. ఇంత ఇంపార్టెంట్ రెమెడీ ఇది. థర్స్ట్లెస్, దాహం ఎక్కువ ఉండదు వీళ్ళకి. సైడ్, ఏ సైడ్ ఉంటుంది వీళ్ళకి? డయాగోనల్ సిమ్టమ్స్. వీళ్ళ రైట్ లెఫ్ట్ అని కాదు వీళ్ళకి. రైట్ షోల్డర్, రైట్ షోల్డర్ లెఫ్ట్ ని, లేదంటే లెఫ్ట్ షోల్డర్ రైట్ ని, ఇట్లా డయాగోనల్ సిమ్టమ్స్ ఉంటాయి. డయాగోనల్ సిమ్టమ్స్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చేరేమిటి? ఇది అగారికస్. లాక్ కారణం సైడ్ చేంజింగ్. అర్థమైందా సార్? లాక్ కారణం ఓన్లీ సైడ్స్ చేంజింగ్. ఒక్క నిమిషం, డయాగోనల్ అంటే ఇంకేమంటే చూద్దాం. సరే సార్, ఎందుకు దొరకట్లేదు, తర్వాత చూద్దాం. సరే, డయాగ్నల్, ఈ పెయిన్స్ అన్ని కూడా డయాగ్నల్ లో ఉంటాయి. అగారికసే కాకుండా ఇది కూడా అంత ఇంపార్టెంట్ అండి డయాగ్నల్ పెయిన్స్ లో. నెక్స్ట్, యాక్షన్ మోడరేట్ డీపాక్టింగ్ రెమెడీ. ఇది ఒక్క నిమిషం. ఇది మళ్ళీ నేను కరెక్షన్ చేశాను. అమ్మాయికి ఫస్ట్ పంపించిన దానిలో వేరే ఉంది. సారీ, ఇది నేను ఇది చెప్తున్నాను, తర్వాత కరెక్షన్ చేస్తాను. యాక్షన్ వెరీ డీపాక్టింగ్ రెమెడీ. గుడ్ రెమెడీ టు థింక్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్. గుడ్ రెమెడీ టు థింక్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్. రికరెంట్ గా వచ్చే కంప్లైంట్స్ లో ఇది మంచి మందు. దీని యాక్షన్ చాలా బాగుంటుంది. స్పీడ్, యూస్ఫుల్ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ గ్రాడ్యువల్లీ డిక్లైనింగ్. పేషెంట్స్ గ్రాడ్యువల్ గా డిక్లైన్ అయ్యే వాళ్ళు ఇది మంచి రెమెడీ. మోస్ట్ యూస్ఫుల్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్, పర్యాయంగా వచ్చే వాటిలో ఇది మంచి మందు. అండ్ ఈస్ హార్డ్లీ ఎవర్ సీన్ ఇన్ ఫస్ట్ అటాక్స్. ఫస్ట్ అటాక్స్ లో దీన్ని పట్టలేం. కొరంటిక్ లో మన తర్వాత పట్టాల్సి వచ్చింది కదా, అట్లా ఒక్కోసారి మ్యాంగనమ్ ఎస్టేట్ కూడా మనం ఎక్స్పీరియన్స్ లేకపోతే స్టార్టింగ్ లో పట్టలేం, తర్వాత స్టేజ్ లో మనం గుర్తుపెట్టగలుగుతాం. అట్లా ఉంటాయి మ్యాంగనమ్ ఎస్టికా. స్లైడ్ మూవ్ అవుతుంది సార్.
అది ఆ మ్యాటర్ ఇందులో ఎంటర్ కాలేదు, అందుకని మీకు ఓవరాల్ గా చెప్తున్నాను, తర్వాత మీకు ఎంట్రీ చేస్తాను నెక్స్ట్ క్లాస్ వరకు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఓకే వచ్చింది కదా, మళ్ళీ చేసింది. యూస్ఫుల్ ఇన్ పేషెంట్స్ హు ఆర్ గ్రాడ్యువల్లీ డిక్లైనింగ్, మోస్ట్ యూస్ఫుల్ రికరెంట్ కంప్లైంట్స్ అండ్ ఈజ్ హార్డ్లీ ఎవర్ సీన్ ఇన్ ఫస్ట్ అటాక్స్. ఓకే, ఫస్ట్ అటాక్స్ లో ఇది ఉండదు. యాక్షన్ డీప్ యాక్టింగ్ రెమెడీ, గుడ్ రెమెడీ టు థింక్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్. చాలా రికరెంట్ వచ్చే కంప్లైంట్స్ లో ఇది మంచిగా ఉంది. మాజమ్ గ్రేట్ యాంటీ సిఫిలిటిక్ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డీప్ యాక్టింగ్ రెమెడీ. సిఫిలిటిక్ కంప్లైంట్స్ లో కానీ ట్యూబర్కులర్ కంప్లైంట్స్ లో ఎంత వండర్ఫుల్ రెమెడీ అంటే అంత వండర్ఫుల్ రెమెడీ ఇది మ్యాంగనమ్ మెస్టికమ్. అంత ఇంపార్టెంట్ రెమెడీ, గుడి మర్చిపోవద్దు. ఊరికి మనం ఏదో టెంపరీ ఇవే చదువుకుంటాను ఇదే ప్రాక్టీస్ చేస్తా అంటే కొన్ని కరెక్ట్గా సెట్ చేయలేం. కాన్స్టిట్యూషనల్ క్లియర్ ఏమో ఉపశమనం ఇవ్వచ్చేమో కానీ అది కాదు కదా మన పర్పస్. అట్లా గ్రేట్ యాంటీ సిఫిలిటిక్ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. టెంపరమెంట్ నర్వస్ టెంపరమెంట్, పేషెంట్ గ్రోస్ నర్వస్ ట్రెమ్యులస్ అండ్ హ్యాస్ పాల్పిటేషన్. చాలా ఇవన్నీ కెంట్ పాయింట్లో ఇచ్చినవి, మీకు మాక్సిమం 90% కెంట్లోంచి ఇచ్చినవే. కాకపోతే దానికి కొంచెం మనం చదువుకోవడానికి ఈజీగా ఒక పొజిషన్లో మీకు ఆర్డర్లో చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కెంట్ చాలా బాగా ఇచ్చాడు మ్యాంగనమ్ ఎస్టికమ్. మ్యాంగనమ్ ఉంటుంది అంతే, ఎస్టికమ్ ఉండదు, మ్యాంగనమ్ ఉంటుంది ఇందులో. నర్వస్ టెంపరమెంట్, పేషెంట్ గ్రోస్ నర్వస్ ట్రెమ్యులస్ అండ్ హ్యాస్ పాల్పిటేషన్. ఆ టెన్షన్ దడ ఎక్కువ వీళ్ళకి, ఆర్జెనెటికల్ లాగా ఎక్కువ నర్వస్ గా ఫీల్ అవుతారు. పేషెంట్ గ్రోస్ నర్వస్ ట్రెమ్యులస్ అండ్ హ్యాస్ పాల్పిటేషన్, చాలా టెన్షన్ గా ఎక్కువ ఫీల్ అవుతారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్. It is preeminently a drug that causes a species of chlorosis and is suitable for chlorotic gulls. It is preeminently a drug that causes species of chlorosis అంటే రక్తహీనత. suitable for chlorotic gulls, రక్తం తక్కువగా ఉండి అట్లా ఉంటుంది చూసావా, అలాంటి అమ్మాయిల్లో ఇది చాలా మంచి మంది. వ్యాక్సీ ఎనీమిక్, ప్యాలిడ్ అండ్ సిక్లీ, రక్తహీనతగా ఉండి జిడ్డుగా ఆడుతూ ఉంటారు, పేలిపోయి ఉంటారు, మొత్తం పేలిపోయి ఉంటారు, సిక్ అయిపోయి ఉంటారు వీళ్ళంతా కూడా. పేషెంట్ గ్రోస్ థ్రెటనింగ్ థీసిస్, పేషెంట్ గ్రోస్ థ్రెటనింగ్ థీసిస్ విత్ నర్వస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్ అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్. పేషెంట్ రాను క్షయం, ఇంతకుముందు చెప్పాను కదా టీబీ అని, థీసిస్ అంటే టీబీ అనమాట, ట్యూబర్కులోసిస్. భయంకరమైన ట్యూబర్కులోసిస్ సఫర్ అవుతూ నర్వస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్, ఎముకలన్నీ కూడా పుచ్చిపోతూ ఉంటాయి. అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కెంట్ గారు ఇచ్చిన పాయింట్సే. ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషన్ కూడా ఫస్ట్ ఆ రెమెడీని ఇంట్రడ్యూస్ చేయడంలోనే దీంతో ఇంట్రడ్యూస్ చేస్తాడు, అంత ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ప్రీఎమినెంట్లీ ఎ డ్రగ్ దట్ కాజెస్ ది స్పీస్ ఆఫ్ క్లోరోసిస్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది క్లోరోటిక్ గర్ల్స్, వ్యాక్సీ ఎనిమిక్, పేలిడ్ అండ్ సిక్లీ అని ఇట్లాగే ఎంటర్ అవుతాడు. పేషెంట్ గ్రోస్ థ్రెటనింగ్ థీసిస్ విత్ నర్వస్ అండ్ కేరీస్ బోన్ అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్ అని చెప్తాడు కెంట్. ఫస్ట్ లైన్ ఇవే అంటే అంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇవి అంత ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్ చెప్పాలంటే కూడా మీకు మ్యాంగనమ్ డ్రగ్ ఈ వర్డ్లో దొరుకుతాయి, అందుకని ఈ వర్డ్స్ మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఫేస్ ఎలాంగేటెడ్ రెక్టాంగులర్ స్మైలింగ్ విజన్ వెరీ బ్రాడ్. ఎట్లా ఉంటారు వీళ్ళు? ఎలాంగేటెడ్గా ఉంటారు, ఇట్లా ఉంటారు. ఫేస్ కూడా రెక్టాంగులర్ దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. స్మైలింగ్ విజన్ వెరీ బ్రాడ్, చాలా నవ్వు కూడా బాగా బ్రాడ్గా ఉంటుంది. ఇంటలెక్చువల్ అండ్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్ ఫర్ మ్యాంగనమ్. ఇంటలెక్చువల్ అండ్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్, చాలా షార్ప్గా ఉంటుంది. ఇంటలెక్చువల్ కూడా చాలా షార్ప్గా ఉంటారు. దీని కోర్ ఏంటి అంటే లవ్ టు లై ఇన్ బెడ్. ఎప్పుడు పడుకోని ఉండాలి వీడికి, పడుకుంటే ఇంకా అయిపోయా, హాయిగా ఉంటుంది వీడికి. ఏ బాధలు కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ, లేకపోతే నొప్పులు కానీ, ఏదైనా సరే అట్లా పడుకొని ఉంటే సరే
హాయిగా ఉంటుంది. వండర్ఫుల్ రెమెడీ. హూ లవ్స్ టు కీప్ స్టిల్ కంఫర్టబుల్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ వైల్ లయింగ్ డౌన్. ఇలా బాధలన్నీ కూడా అట్లా పడుకోని అట్లా ఉంటే హాయిగా ఉంటుంది. ట్రైనింగ్ యువర్ స్కిల్స్ ఎవ్రీ డే దే ట్రైన్ దెమ్సెల్వ్స్ టు గివ్ నాలెడ్జ్ టు అదర్స్. ఇది అనదర్ యాంగిల్ కోర్కి. ఎప్పుడు కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పే ఉద్దేశంతో ఉంటారంట. ఎవ్రీడే దే ట్రైన్ దెమ్సెల్వ్స్ గివ్ నాలెడ్జ్ టు అదర్స్. మ్యాంగనం అంత ఇంపార్టెంట్ రెమెడీ. మ్యాంగనం కూడా దాన్ని మెంటల్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్ చాలా ఇంపార్టెంట్ కోర్ అనమాట. వాళ్ళు దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్, దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అదర్స్. మ్యాంగనం. ఓకే. స్పేర్ ఆఫ్ యాక్షన్. బ్లడ్ మీద యాక్షన్ ఏముంది? క్లోరోసిస్ ఎస్పెషల్లీ గర్ల్స్ కాజింగ్ ఎనీమియా అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్. ఏం చేస్తుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్ అంటే ఎర్ర రక్త కణాలను ఇది డిస్ట్రక్షన్ అంటే నాశనం చేయడం ద్వారా క్రమక్రమంగా రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్, రక్త కణాలు దెబ్బతింటాయి. దెబ్బతినడం వల్ల రక్తం సరిగా ఏర్పడదు అట్లా. అయితే ఇది డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్ అనేవారు మీకు సికిల్ సెల్ ఎనీమియా కూడా తీసుకోవచ్చు. అంటే సికిల్ సెల్ ఎనీమియాకి మ్యాంగనం అని కాదు, మిగతా సిమ్టమ్స్ అన్నీ సరిపోతే మ్యాంగనం కూడా సికిల్ సెల్ ఎనీమియాని క్యూర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అంత డీప్ యాక్టింగ్ రెమెడీ ఇది, గుర్తుపెట్టుకోండి. మ్యాంగనం అనేది అంత డీప్ యాక్టింగ్ రెమెడీ. నెక్స్ట్ బ్లడ్ మీద అయిపోయింది. ఆన్ మ్యూకస్ మెంబ్రేన్ కంజెషన్ స్పెషల్ ఎఫినిటీ ఫర్ ఇన్నర్ ఇయర్. ఇన్నర్ ఇయర్ ని 3 భాగాలు విభజిస్తాను అనమాట. ఒకటేమో ఎక్స్టర్నల్ ఇయర్, కనిపించింది ఫోటోలు కనిపిస్తుంది కదా, పిన్న. మిడిల్ ఇయర్ అంటే ఈ మధ్యలో డ్రమ్ లాగా ఉంది కదా, అది మిడిల్ ఇయర్. ఇన్నర్ ఇయర్ కూడా కర్ణబెరి ఎక్స్టర్నల్ గా కనిపించేది ఫస్ట్ పార్ట్ పిన్న. రెండో పార్ట్ ఏంటి అంటే ఆ పిన్న నుంచి ఇయర్ డ్రమ్ వరకు మధ్యలో ఉండే స్పేస్ ని మిడిల్ ఇయర్ అంటారు. ఆ ఇయర్ డ్రమ్ నుంచి లోపల ఉండే వాటిని ఇన్నర్ ఇయర్ అంటారు. ఆ ఇన్నర్ ఇయర్ లో విపరీతమైన పోటు నొప్పి అవన్నీ వచ్చే వాటిలో ఇది అద్భుతమైన మందు. మ్యాంగనంలో ఇయర్ ఎఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. డల్గమరల్లో జలుబు ఎంత ఇంపార్టెంట్ గా ఉంటాయో మ్యాంగనంలో ఇయర్ ఎఫెక్షన్స్ అంత ఇంపార్టెంట్ గా ఉంటాయి. మీకు చెప్పినప్పుడు మళ్ళీ క్లియర్ చెప్పుకుంటూ వస్తాం. కాకపోతే ఇది ఇంట్రడక్షన్ కనుక మీకు కొంచెం క్లియర్ ఇంట్రడక్షన్ టు ది స్పేర్ ఆఫ్ యాక్షన్. అంత ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది ఇయర్లో. కంజెషన్ ఎఫినిటీ ఫర్ ఇన్నర్ ఇయర్ లోపల పోటు వస్తుంది బాగా. డిశ్చార్జెస్ డెఫ్నెస్ ఇన్ కోల్డ్ వెదర్. వాతావరణం చల్లబడిందంటే చాలు వీరికి చెవుద్దు పెట్టేస్తాయి. అలాంటి వాటిలో మ్యాంగనం ఒకసారి ఆలోచించండి. అదేమైనా దొరుకుతుందా చూడండి. ఎక్కువ నర్వస్ టెన్షన్ గా పడేవాళ్ళు, ఎక్కువగా వాతావరణం చల్లబడిందంటే చెవిలో పత్తి పెట్టుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించవచ్చు అనమాట. ఇది మ్యాంగనం. కంజెషన్ స్పెషల్ ఎఫినిటీ ఫర్ ఇన్నర్ ఇయర్, డిశ్చార్జెస్ అండ్ డెఫ్నెస్ ఇన్ కోల్డ్ వెదర్. వాతావరణం చల్లబడిందంటే సరే వీళ్ళకి చెవులు డిశ్చార్జ్ వస్తుంది, చెవులు వినిపించవు. ఓకే. నెక్స్ట్ లారింగ్స్ అండ్ ట్రేకియా, హోర్స్నెస్ అండ్ మ్యూకస్ ఫార్మేషన్ ఇన్ థ్రోట్ ఫ్రమ్ కోల్డ్ వెదర్. వాతావరణం చల్లబడిందంటే గొంతులో తెమ్మడ ఇరికినట్లు తెమ్మడ ఫామ్ అవుతా ఉంటుంది వీళ్ళకి. దాంతో పాటుగా గొంతు బొంగురు పోతుంది. ఇది కూడా అంత ఇంపార్టెంట్ లక్షణం. హోర్స్నెస్ మీకు అది కూడా వస్తుంది, రాను వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టైంలో. వాతావరణం చల్లబడితే చాలు గొంతులో తెమ్మడ ఇరికినట్టుండి గొంతు బొంగురు పోతూ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బోన్స్ మీద యాక్షన్. సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం ఎస్పెషల్లీ షిన్ బోన్స్. ఓకే, కనిపించింది కదా షిన్ బోన్స్ అంటే ఇవి. అమ్మాయి చాలా బాగా చేసింది, డయాగ్రామ్ కూడా చాలా అందంగా ఉంది. మళ్ళీ మెచ్చుకోలేకపోతున్నాం. రత్న చాలా బాగుంటుంది, ఎందుకంటే కరెక్ట్గా పాయింట్గా ఉంది. షిన్ బోన్ అంటే ఇది టిబియా, ఈ కాలు లెగ్ ఉంది కదా, లెగ్ దగ్గర ఉండే షిన్ బోను యొక్క యాక్షన్ చాలా ప్రామినెంట్ అనమాట మ్యాంగనంకి. ఆ యొక్క బోన్ మీద ఉండే ఆ బోన్ పైన కవర్ ఉంటుంది చూసావా, ఆ కవర్ని పెరియాస్ట్రియం అంటారు. యాక్చువల్గా పెరియాస్ట్రియం అంటే ఏంటంటే ప్రతి ఒక్క బోన్కి కూడా పైన కవర్ ఉంటుంది.
మామూలుగా మనకి ఇప్పుడు మామూలుగా కవర్ తొడుగుతాం కదా దేనికైనా, అట్లా ఎముకలకు కూడా పైన కవర్ ఉంటుంది. ఆ కవర్ని పెరియాస్టియం అంటారు. ఆ పెరియాస్టియం కవర్ నుంచే దానికి ఎముకకు సంబంధించిన రక్త ప్రసరణ, పోషకాలు ఇవన్నీ కూడా ఈ పెరియాస్టియం నుంచే అందుతాయన్నమాట. అందుకని న్యూట్రిషన్ లేయర్ ఆఫ్ ది బోన్ అనొచ్చు దాన్ని. అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఎముకని మొత్తాన్ని కూడా కాపాడుతుంది. అది ఈ యొక్క ఎముక పైన పెరియాస్టియం వాపు వల్ల, విపరీతమైన నొప్పి వల్ల వచ్చే వాటిలో మ్యాంగనం అద్భుతమైన మందు, చాలా అద్భుతమైన మందు. ఇట్ ఈస్ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ అన్నా. అందుకనే సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం ఎస్పెషలీ షిన్ బోన్స్, ఈ యొక్క లెగ్ సంబంధించిన బోన్స్ ఇది చాలా అద్భుతమైన మందు. వీక్ యాంకిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ అనమాట మ్యాంగనంకి. మ్యాంగనంలో ఎన్నో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయండి. మనం ఒక్కసారి చదవాలా, అద్భుతంగా ఉంటుంది ఆ రెమెడీ కెంట్లో. అయితే నా చిన్న విన్నవం ఏంటంటే, ఇప్పుడు మనకు మ్యాంగనం అయిపోయేవరకు దాదాపుగా 1 month పడుతుంది కదా, మొత్తం 4-5 క్లాసులు అనేవరకు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రకరకాల మెటీరియల్ తీసి క్లియర్గా చదవండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను అడగండి, నేను ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. ఎందుకంటే ఒక రెమెడీని ఎట్లా తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, అప్పుడు అది మీ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు ఈజీ ఇవ్వడం ఈజీ అనమాట. మొన్న సార్ అడిగారు, సార్ మీకు కొరడానికి ఎట్లా తట్టింది సార్ అంటే, అది తట్టనే ఉండదు, లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. అట్లా చదవని చెప్పారు మాకు మా గురువు గారు జగన్మోహన్ రావు గారు. అట్లా ధ్యానం చేయమన్నారు. ఒక డ్రగ్ గురించి 1 month పాటు మెడిటేట్ చేయమన్నారు. అది మాకు ఉపయోగపడుతుంది ప్రాక్టీస్లో ఇప్పుడు. అట్లా వీక్ యాంకిల్స్, యాంకిల్స్ అంటే ఇవి అనమాట. చీలమండలు తెలుసు కదా, అవి చాలా వీక్గా ఉంటాయి. గ్రోయింగ్ పెయిన్స్, పెరుగుతున్నప్పుడు వచ్చే నొప్పులు. నెక్రోసిస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్. నెక్రోసిస్ అంటే ఏమంటారు దాన్ని, ఎముకలు మొత్తం కూడా పుచ్చిపోవడం, ఎముకలు చచ్చుబడ్డం. నెక్రోసిస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్లో మ్యాంగనం ఎస్టేట్లో చాలా మంచి మంది ఇది. సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం ఎస్పెషల్లీ షిన్ బోన్స్. వీక్ యాంకిల్స్ అండ్ గ్రోయింగ్ పెయిన్స్. వీక్ యాంకిల్స్ చాలా వీక్గా ఉంటాయి. నెక్రోసిస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్ ఇవన్నమాట. బోన్ యొక్క యాక్షన్ చాలా ఇంపార్టెంట్ యాక్షన్. నెక్స్ట్ 4th, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద చాలా యాక్షన్ ఉంటుంది దీనికి. పార్కిన్సన్స్ డిసీజ్లో చాలా మంచి మందు ఇది కూడా. పార్కిన్సన్స్ డిసీజ్ విన్నారా పేరు? విన్నాను సార్. పార్కిన్సన్స్ పేషెంట్లు చూసారా? చూశాను సార్. వాళ్ళు నడవడానికి కష్టపడుతుంటారు, తినడానికి కష్టపడుతుంటారు, చాలా నెమ్మదిగా నడుస్తుంటారు. అయితే వాళ్ళకి ఏంటి అంటే ఎస్టిల్ కోలిన్ అని ఒక న్యూరో ఎంజైమ్ ఉంటుంది. ఒక నర్వ్కి ఇంకో నర్వ్ మధ్యలో ఒక కండక్టర్ సిస్టమ్, అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఒక నర్వ్కి ఇంకో నర్వ్కి మధ్యలో కండక్టివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అది కండక్షన్ని అంత ఈజీగా ఇవ్వలేదు, ఒక నర్వ్ ఇంకో పాస్ చేయలేదు. అంటే ఒక వైర్ నుంచి ఇంకో వైర్కి కండక్షన్ పాస్ చేయకపోవడం వల్ల ఏమవుద్ది, అవి ఇంపల్స్ ఒకదాని నుంచి ఇంకో తీసుకోలేదు. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళకి నడవడానికి కూడా కష్టం అవుద్ది, తినడం కష్టం అవుద్ది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎల్డోపా సిండోపా అనే టాబ్లెట్స్ అలోపతిలో సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అది వేసుకున్న రోజు కొంచెం నడవడానికి ఫ్రీగా ఉంటుంది ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. అట్లా ఉంటారు. అంటే దే ఆర్ మెయింటైనింగ్ ద జస్ట్ దే విల్ మెయింటైన్ విత్ ద టాబ్లెట్ అంతే. హోమియోపతిలో మీరు మెల్లమెల్లగా ఇస్తే చాలా స్లోగా తగ్గుతుంది పార్కిన్సన్స్ డిసీజ్. ఇది చాలా స్లో డిసీజు, చాలా రాను 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 మొత్తం ఆక్రమిస్తుంది. అందుకని జాగ్రత్త ఉండాలి. దీన్ని క్యూర్ చేయడం అంత ఈజీ కాదు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా స్లో డిసీజ్. ఈ స్లో డిసీజ్ని మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల రాను 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 చైర్లో కూడా అట్లా కూర్చోపోవచ్చు. పిక్చర్లో కూడా క్లియర్గా ఉందా లేదా, అట్లా అయిపోతాను. తెలియకుండా అట్లా అయిపోతుంది, తెలియకుండా. ఇంకా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కష్టం. అందుకని స్టార్టింగ్లోనే దీన్ని క్యూర్ చేసుకోవడం మంచిది. మోటార్ పారాలిసిస్లో కూడా చాలా మంచి మంది. మోటార్ పారాలైసిస్, అసెండింగ్ పారాలైసిస్. ఇది పారాలిసిస్లో కూడా ఎట్లా ఉంటుంది, అసెండింగ్ పారాలిసిస్, కింద నుంచి పైకి
పాకే టైప్ ఆఫ్ పారాలసిస్. అసెండింగ్ పారాలసిస్ ఇంకా ఏ రెమెడీస్ ఉన్నాయి? ఆర్నికా సార్, ఆర్నికా. Redempal, అసెండింగ్ పారాలసిస్ conium. అంటే కింద Redempal. నుంచి పైకి పాకేది. Redempal. Redempal, conium also. గుడ్. రెడంపాల్ అండ్ కోనియం. కోనియం కాల్మియా. రెడంపాల్ అండ్ కాల్మియాలో షిఫ్టింగ్ పాయింట్స్ ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మారడం ఉంటాయి, ఎక్కువ వాండరింగ్ పాయింట్స్ ఉంటాయి, వాండరింగ్ ఉంటాయి. కానీ రెడంపాల్ అండ్ కోనియం ప్రామినెంట్ గా, చాలా ప్రామినెంట్. అసెండింగ్ పారాలసిస్ లో ఫస్ట్ ఆలోచించాల్సిన రెమెడీ కోనియం, నెక్స్ట్ లెడంపాల్, తర్వాత మ్యాంగనం. మ్యాంగనం కూడా, కాకపోతే మ్యాంగనం చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. దీనికన్నా కొంచెం ఫాస్ట్ కోనియం. కోనియంతో పోలిస్తే ఇది చాలా స్లోగా మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది. పారాలైసిస్, అసెండింగ్ పారాలసిస్, పారాప్లేజియా అంటే లోవర్ ఉంటాయి కదా ఎక్స్ట్రిమిటీస్, అవి పనిచేయవు, దాన్ని పారాప్లేజియా అంటారు అనమాట. నెక్స్ట్ పార్కిన్సన్స్ మాత్రం పిక్చర్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చేవరకు దాదాపు 20 ఏళ్ళు పట్టొచ్చు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి 10-20 ఏళ్ళు పట్టొచ్చు. తెలియకుండా ఆ స్టేజ్కి పోయిన తర్వాత ఇంకా కష్టం మనిషి అట్లా. అందుకని ఫస్ట్ స్టార్టింగ్లోనే జాగ్రత్త ఉండడం మంచిది. పార్కిన్సన్స్లో హోమియోపతిలో క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మస్కులర్ అట్రోపీ. ఆటోట్రోపీ కాదు, అట్రోపీ. అది కరెక్షన్, చిన్న చిన్న కరెక్షన్ చేస్తాను. క్రమక్రమంగా మజిల్స్ ఏవైతే కండరాలు ఉన్నాయో అవి కుచించుకుపోతూ ఉంటాయి. దాన్ని మస్కులర్ అట్రోపీ, కండరాలు కుచించుకుపోతాయి. దానివల్ల ఏమవుతుంది? కండరాలు వీక్ అవుతాయి. కండరాలు వీక్ కావడం అయితే ఏమవుతాయి? కండరాలు వీక్ కావడం వల్ల ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్, ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ జారిపోతూ ఉంటుంది. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్. ఇప్పుడు గర్భసంచి కనిపించిందా పిక్చర్లో? కనిపించింది కదా. ఆ గర్భసంచి కిందికి జారిపోతుంది. జారిపోయి కిందలో వజైనా నుంచి బయటకు వచ్చేస్తుంది, వల్వా నుంచి బయటకు వచ్చేస్తుంది. అది దాన్ని ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ అంటారు. అది హోమియోలో క్యూర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను అలాంటి క్యూర్ చేసిన, ఏం కాదు, మంచి క్యూర్ చేయొచ్చు. ఒక అమ్మాయికి ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ ఉండేది. ఎందుకు వచ్చింది ఆ యూట్రస్ ఆఫ్ ప్రొలాప్స్ అని మొత్తం హిస్టరీ తీసుకుంటే, పర్లేదు చెప్పన్నా కేసు చెప్పండి సార్, మాకు అదే ఇంపార్టెంట్. చెప్పండి సార్. ఇంపార్టెంట్ వర్డ్. అయితే ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ వచ్చింది. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ ఎందుకు వచ్చింది అమ్మాయికి? అంత ఏజ్ దాదాపు 20-25 ఇయర్స్ ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు. 25 to 30 ఇయర్స్ ఉంటాయి, 30 ఇయర్స్ ఉంటాయి ఇంకో, అంతే, మధ్యలో ఉంటాయి. ఎందుకమ్మా అంటే అప్పుడు విషయాలు క్లియర్గా చెప్పింది. వాళ్ళ హస్బెండ్, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు ఆమెకి. హస్బెండ్ ఏం చేశాడు? వాళ్ళ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మరదల్ని. దానికి ఈమెకి అసహ్యం పుట్టింది. ఆయన అంటేనే, భర్త అంటేనే అసహ్యం పుట్టింది. ఏంది ఇంత చెడ్డ పనులు చేస్తాడా అని అసహ్యం పుట్టించి అసలు ఆ హస్బెండ్ వదిలేసి తల్లిగారింటికి వచ్చి ఉందన్నమాట. ఆయన వేరే ఉంటున్నాడు, ఇంకా వాళ్ళ మరదలు కూడా ఇంకా వేరే ఉంటుంది, అది వేరే కథ, మనకు సంబంధం లేదు. అయిన తర్వాత ఇప్పుడు తల్లిగారింటికి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అంటే విపరీతమైన హేట్రెడ్. ఆ హేట్రెడ్ ఎట్లా చూపిస్తుంది? మస్కులర్ వీక్నెస్. సో అప్పటి నుంచి ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ వచ్చింది. అంత హేట్రెడ్, అసలు ఆయన అంటేనే మండిపోతుంది అనమాట ఆమె. దెర్ ఈస్ అ రియాక్షన్ హర్ సిచ్యుయేషన్. నాట్రమో 200 ఇస్తే 1 monthలోనే మంచిగా వచ్చింది. మళ్ళీ 6 months తర్వాత కనిపించింది అమ్మాయి. సార్ అప్పుడు తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చింది సార్ అంటే, మళ్ళీ నాట్రమోర్ 200 ఇచ్చి పంపించారు. చెప్తున్నాను, అంత క్లియర్గా మీరు దాని పెథాలజీని, మెంటల్ పెయిన్ని కోరిలేట్ చేసుకోగలిగితే యూ కెన్ గివ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్ వెరీ క్విక్లీ. అంతేగాని ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ కి థెరపటిక్స్ ఏమున్నాయి, మ్యాంగనోఎస్టేట్ ఇద్దామా అట్లా అనుకోవద్దు. ఆల్వేస్ అండర్స్టాండ్ ది పాథాలజీ, వై ఇట్ వాస్ అకర్డ్, అండ్ వాట్ థాట్స్ మేక్ హర్ టు డూ దిస్ పాథాలజీ. ఆ లెవెల్లో వెళ్తే మీకు ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. నెక్స్ట్ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్. కింద ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అంటే పురీషనాళం పాయు కింద జారిపోతుంది అనమాట. దాన్ని కూడా అక్కడేమంటే స్పింక్టర్స్ ఉంటాయి, అవి లూజ్ అయిపోతాయి. పేగు జారిపోయిందని మళ్ళీ లోపలికి వేస్తారు అనమాట, లోపలికి అనుకుంటారు. మోషన్ వచ్చిన తర్వాత జాగ్రత్త లోపలికి. దాన్ని ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అంటారు. డ్యూ టు స్పింక్టర్ వీక్నెస్, మజిల్స్ వీక్నెస్ వల్ల. బాగా వీక్గా ఉండి చిల్డ్రన్
బక్కగా ఉండి డెవలప్మెంట్ లేని చిల్డ్రన్ కూడా ఈ పొలాప్స్ ఆఫ్ యూట్రస్ అది పొలాప్స్ ఆఫ్ రెక్టమ్ కనిపిస్తుంది. అందుకని జాగ్రత్త. ఇలాంటివి కూడా అది మ్యాంగనం ఎస్టేటంలో ఎక్కుతాయి. నెక్స్ట్ లివర్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఫ్యాటీ డీజనరేషన్. ఇన్ఫ్లమేషన్ బాపు లివర్ ఫ్యాటీ డీజనరేషన్. లివర్లో మనకు మామూలుగా ఇవాళ లివర్ చాలా కేసెస్లో చూస్తుంటాం. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్? దెర్ ఈస్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, మనీ మ్యాటర్స్, వరీ అబౌట్ మనీ మ్యాటర్స్. అట్లా అవన్నీ మైండ్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏవో ఎఫెక్ట్ చూపించి అవి ఫ్యాటీ డీజనరేషన్ తీసుకొస్తాయి అనమాట. నెక్స్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డామినేటింగ్ పేరెంట్స్. పిక్చర్ కూడా చక్కగా ఉంది కదా. ఎక్కువ మటుకు మ్యాంగనంలో వీళ్ళకి డామినేటింగ్ బై పేరెంట్స్, పిల్లలు పేరెంట్స్ బాగా డామినేట్ చేయడం వల్ల వీళ్ళు ఒక రకమైన మెంటాలిటీ ఏర్పడుతుంది, ఒక రకమైన యాంగ్జైటీ ఏర్పడుతుంది. అప్పుడు మ్యాంగనం వాళ్ళు తయారవుతారు. మ్యాంగనం ఎలిమెంట్స్ ఫ్రమ్ డామినేటింగ్ పేరెంట్స్. బాగా డామినేట్ ఇద్దరు. మామూలుగా పేరెంటింగ్ ఈజ్ డిఫరెంట్. పేరెంటింగ్ ఈజ్ ఏ వెరీ లవ్లీ నేచర్. యాక్చువల్గా మీకు మొన్న ఈనాలో కూడా ఇచ్చారు. పేరెంటింగ్ బాల్యం ఎంత బాగుంటుంది కదా, కృష్ణుడు ఎంత బాగా ఉన్నాడు కదా. పేరెంటింగ్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యశోద అంటారు. యశోదమ్మ నుంచి పేరెంటింగ్ నేర్చుకోవాలండి. ఎందుకు కృష్ణుడు అంత అంత ఏమంటారు దాన్ని, నాటి చిలిపివాడు కదా. మా కృష్ణుడు ఎన్ని పనులు చేస్తాడు. పక్కలోంచి వెళ్ళి వెన్న పగలగొట్టడం, కుండలు పగలగొట్టడం, అక్కడ వాళ్ళని ఇది చేయడం. అవును లేదా? కృష్ణుడు చేసిన చిలిపి పనులు లేవు. వాళ్ళన్నింటినీ కూడా యశోద మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందా లేదా? మరి పక్కింటి వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందా లేదా? దిట్ ఈస్ కాల్డ్ పేరెంటింగ్. అదే పేరెంటింగ్. అంతేగాని డామినేట్ చేసి కొట్టడం, తిట్టడం ఇప్పుడు పేరెంటింగ్ కాదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని సరైన దారిలో పెడుతూ, వాళ్ళకి సరైన మార్గాన్ని చూపిస్తూ, అవసరం ఉండే దగ్గర మందలిస్తూ, అవసరం లేని దగ్గర లాలిస్తూ వెళ్ళడం పేరెంటింగ్. దట్ ఈస్ పేరెంటింగ్. యూ కెన్ లెర్న్ దిస్ పేరెంటింగ్ స్కిల్స్ ఫ్రమ్ ది రాసక్రోస్టియస్ చైల్డ్ ట్రైనింగ్ అనే బుక్ ఉంటుంది. ఈకే రికమెండ్ చేసిన బుక్ అది. కావాలంటే మీరు నెట్లో కూడా దొరుకుతుంది. ది రాసక్రోస్టియస్ చైల్డ్ ట్రైనింగ్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో చదవండి. ఈకేఆర్ చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు. ఏం చెప్తారంటే చిన్న పిల్లలకి పుట్టినప్పటి నుంచి కూడా అండర్వేర్ వేసే ఉంచాలంట. పిల్లలు ఏమవుతుంది అన్నట్లు వదిలేద్దంట. అట్లా వేయడం వల్ల వాళ్ళ థాట్స్ మొత్తం మారిపోతాయంట. అట్లా పెంచుతారంట. రాసక్రోస్టియన్స్ అనే ఒక తెగ ఉంటుందంట. ఆ తెగ వాళ్ళు అట్లా చాలా చిన్నప్పటి నుంచి అట్లా వేయడం వల్ల వాళ్ళ యొక్క థాట్స్ కూడా చాలా మారిపోతాయంట. చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక రకమైన మంచి థాట్స్ వస్తాయి. అట్లా అండర్వేర్ అట్లా వేయకుండా, చిన్నపిల్లలకు కూడా అండర్వేర్ వేయకుండా అట్లా వదిలేశారనుకో, వాళ్ళకు థాట్స్ మారిపోతాయంట. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి కూడా అట్లా పెట్టడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ మైండ్లో కూడా అటువంటి థాట్స్ అట్లాగే డెవలప్ అవుతాయంట. అందుకని అండర్వేర్ వేసే ఉంచాలంటారు రాజకృష్ణ చైల్డ్ ట్రైనింగ్ బుక్లో. చదవండి మీరు. ఎక్సలెంట్ బుక్ అది కూడా, రాజకృష్ణ చైల్డ్ ట్రైనింగ్ బుక్. నెక్స్ట్ ఇదనమాట. అట్లా కాకుండా మోడర్న్ సొసైటీలో ఇద్దరు బిజీ, మరి ఏం చేయాలి పాపం వాడికి. అందుకని అట్లా నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ జనరేషన్ని పాలు లేపుకుంటున్నాం. అప్పుడు ఇలాంటి రెమెడీస్ అవసరం పడతాయి. మ్యాంగనం ఎస్టికం ఆల్సో ఫ్రమ్ ది డామినేటింగ్ పేరెంట్స్. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్. ఓకే, ఇంతవరకు మనం చెప్పుకున్నంత కూడా రివ్యూ ఆఫ్ అవర్ మెటీరియల్. మ్యాంగనం ఒక్కసారి మీకు చూపిస్తా, రివ్యూ చేస్తా. చాలా ఇంపార్టెంట్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. మ్యాంగనం ఎస్టికం, మినరల్ కింగ్డమ్, సాఫ్ట్ మెటల్, అవర్ ట్రిబ్యూట్స్ టు మాస్టర్. ఇది ఐరన్ మెటల్తో పాటుగా ఉండే సాఫ్ట్ మెటల్. ఓకే, ఇది 7th row 4th row 7th కాలంలో ఉంటుంది. ఇది ఐ నీడ్ షెల్టర్ ఆర్ హోమ్, అటాక్ అండ్ డిఫెన్స్ మెకానిజం. నన్ను కాపాడుకోలేను, నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి అని ఒక వీళ్ళ థీమ్ ఉంటుంది ఇవన్నిట్లో కూడా. నెక్స్ట్ 7th కాలంలో ఐ నీడ్ టు గ్రో ఫర్దర్.
అనే ఒక థీమ్ మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఐ హ్యావ్ టు షార్పెన్ అగైన్, ఐ హ్యావ్ టు అప్డేట్ అగైన్ అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది అనమాట. నెక్స్ట్, చిల్లీ పేషెంట్ వర్స్ ఇన్ కోల్డ్ టెంపరేచర్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వచ్చే వాతావరణంలో ఎక్సలెంట్ రెమెడీ. థర్స్ట్రెస్ ఎక్కువ, డయాగ్నల్ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి. యూస్ఫుల్ ఇన్ డిక్లైన్ గ్రాడ్యువల్లీ. అందుకని పార్కిన్సన్స్ లో కూడా ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. మ్యాంగనం అన్నిట్లో జరుపుతుంది. అసెండింగ్ పారాలిసిస్, ముందు కాలంలో వచ్చిన తర్వాత పైకి వచ్చింది అనుకో, గ్రాడ్యువల్ గా వచ్చింది అనుకో, మిగతా వాటిని చూసుకొని మ్యాంగనం ఇవ్వచ్చు. who are gradually declining, more useful in recurring complaints. Next, very deep acting remedy, good remedy to think in recurrent complaints మీద వస్తూ ఉంటే ఇది మంచి మందు. గ్రేట్ యాంటీసిబిలిటీ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. నర్వస్ టెంపరమెంట్, మెంటల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు క్లియర్ మనకు తెలుస్తుంది. పేషెంట్ గ్రోస్ nervous, tremulous and has palpitation. Important. Preeminently, it is a chlorotic. Person will be looking anemic, chlorosic, pale, waxy, elongated, rectangular in shape. Intellectual memory is very sharp for the manganum. Intellectual and memory చాలా షార్ప్ గా ఉంటాయి. 80 ఏండ్లలో వయసులో కూడా పలానా నేను అప్పుడు 5th క్లాస్లో చదువుతున్నాను, పలానా డేటు, పలానా రోజు, పలానా మా అమ్మ ఈ స్వీట్ చేసింది అని చెప్పగలిగేంత షార్ప్ మెమరీ ఎవరికి ఉంటే చెప్పండి. అంత షార్ప్ మెమరీ ఎవరికి ఉంటుంది? ఏ రెమెడీకి ఉంటుంది? కాఫియా వెరీ అక్యూట్ మెమరీ, చాలా అక్యూట్ మెమరీ ఉంటుంది. దే ఆర్ వెరీ ఎమోషనల్. కాఫియా వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎంత ఎమోషనల్ అంటే, సపోజ్ నువ్వు కేస్టింగ్ తీసుకుంటుంది అనుకో, కేస్టింగ్ అడుగుతాం కదా, మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా, అమ్మా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందమ్మా, నువ్వు నా మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు నన్ను అన్ని క్వశ్చన్స్ అడిగి నీకేం వస్తుంది, నన్ను అడిగి అందుకే నేను నా కోసం వేస్తున్నావు అని కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్లీ అమ్మాయిని చేతి తీసుకొని ముద్దు పెట్టుకుంటా ఉంటారు. అంత ఎమోషనల్గా ఉంటారు కాఫియా కూడా బాగా చదువుకోండి, బాగా తెలుస్తుంది. మ్యాంగనంలో కూడా అంత షార్ప్ మెమరీ ఉంటుంది. ఇంటలెక్చువల్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్ ఫర్ మ్యాంగనం. ఇంపార్టెంట్ కీ, లవ్ టు లైవ్ ఇన్ బెడ్, లై ఇన్ బెడ్, ఎప్పుడు పడుకోని ఉండాలి. బ్రయోనియాలో కూడా అట్లా ఉంటుంది కదా బ్రయోనియాలో కూడా ఆల్ కంప్లైంట్స్ బెటర్ బై లయింగ్ డౌన్, పడుకుంటే హాయిగా ఉంటుంది. దానికన్నా తాత ఇది మ్యాంగనం ఎస్టేట్. వీటికి మెంటల్గా, ఫిజికల్గా అన్నీ కూడా పడుకుంటే హాయిగా ఉంటుంది. ఓకే. Next, training your skills. Every day they train themselves to give knowledge to others. Every day they train themselves to give knowledge to others. Anta kind hearted untadi. They always wants to give. Idi వీళ్ళ యొక్క థీమ్ కూడా ఉంటుంది మ్యాంగనంలో. They are very kind hearted. Next, ఎనిమిక్ కండిషన్స్ లో పనికి వస్తుంది. మ్యూకస్ మెమ్బ్రేన్స్ ఇయర్ లో కానీ. ఒక్క నిమిషం. ఇయర్ మీద, లారింగ్స్, వీటి మీద చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి మనకి. స్పేర్ ఆఫ్ యాక్షన్ వచ్చేస్తుంది. ఇవన్నీ పార్కిన్సన్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫిజికల్ జనరల్స్. విల్ గో ఫర్ ది ఫిజికల్ జనరల్స్, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్ ఇవి. మ్యాంగనంలో ఫిజికల్ జనరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. విల్ గో ఫర్ ది మ్యాంగనం. ఎనిమిక్ అండ్ క్లోరిటిక్ గర్ల్స్ చాలా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. suited to chlorotic girls in broken down constitution. రాను broken down అయిపోతారు. అంటే తెలుగులో broken down ఏమనుకోవచ్చు? ఆరోగ్యం దిగజారిపోవటం సార్ క్రమంగా. ఒక వర్డ్ ఉంటది, బ్రోకెన్ డౌన్, శిథిలం అవుతున్నా కాన్స్టిట్యూషన్ వీళ్ళది.
chloroticals. It is closely associated with the iron, and like iron it causes. ఐరన్ మనకు ఫెర్రం రూపంలో ఎనిమియా ఎంత ఇంపార్టెంటో మ్యాంగనం కూడా ఎనిమిక్ పేషెంట్స్ లో అంత ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎనిమియా అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్, రక్తకణాలు నశించబడతా ఉంటాయి, దానివల్ల వచ్చే రక్తహీనత. ఎనిమియా డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసిస్. పర్నీషియస్ ఎనిమియా, పేల్ వీక్ ఎమాసియేటెడ్. పర్నీషియస్ ఎనిమియా రక్తహీనత, చాలా పేల్గా ఉంటారు. అంటే పేల్గా ఉండడం అంటే పాలిపోయి ఉంటారు, పాలిపోయి బలహీనంగా ఉంటారంట వీళ్ళు. లాంగ్ పీరియడ్ ఆఫ్ స్కాంటీ మెన్స్ట్రుయేషన్ ఆర్ డిలేడ్ మెన్సెస్ డ్యూ టు ఎనిమియా. ఇది ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్, దీనికి కూడా గుర్తుపెట్టుకోండి. స్త్రీలలో లేదా అమ్మాయిల్లో త్వరగా మెచ్యూర్ కారు అయినా కూడా బ్లీడింగ్ చాలా తక్కువగా అవుతుంది అనమాట, కనిపించిపోతుంది అంతే. లేదా 3 నెలలకి 4 నెలలకి మెన్సెస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు రక్తం తక్కువ ఉందమ్మా అంటారు. అలాంటి కేసెస్లో ఆలోచించాల్సిన రెమెడీ మ్యాంగనం. నాకు డాక్టర్స్ బయట కొంతమంది చెప్తుంటారు రక్తం చాలా తక్కువ ఉందమ్మా, అందువల్ల మెన్సెస్ సరిగ్గా రావట్లేదు, ఐరన్ టాబ్లెట్స్ తీసుకో అని చెప్తా ఉంటారు. అయితే రక్తం బాగా ఉండి అట్లా అంటే కాదు, కానీ రక్తహీనత వల్ల నిజంగానే ఈ 6-7 ఉండి మెన్సెస్ చాలా స్కాంటీగా రావడం, లేదంటే మెన్సెస్ డిలేగా రావడం, అలాంటి వాటిలో ఇది చాలా మంచి మంది అనమాట. నెక్స్ట్ డిస్మెనోరియా, నెలప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. వర్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కొంచెం శారీరక శ్రమ కూడా తట్టుకోలేరు అనమాట వీళ్ళు. లాస్ ఆఫ్ వాయిస్ కూడా పోతుంది అనమాట. నెక్స్ట్ లాస్ ఆఫ్ వాయిస్, ఇది ఎనిమియా వల్ల వచ్చే మనకు కనిపించే లక్షణాలు. స్త్రీలలో ఋతువు సరిగ్గా ఉండదు, తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ డిలేడ్ మెన్సెస్ ఉంటాయి. ఓకే, నెలనొప్పి, కొంచెం శారీరక శ్రమ కూడా తట్టుకోలేడు. లాస్ ఆఫ్ వాయిస్, గొంతు కూడా పోతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ గ్రేట్ సోర్నెస్. ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఈస్ గ్రేట్ సోర్నెస్ ఆఫ్ పెరియాస్టెమ్, ఎస్పెషల్లీ షిన్ బోన్స్. ఒళ్ళంతా పచ్చిగా నల్లగొట్టినట్టు ఉంటుంది. దీన్ని ఆనిగా ఇచ్చారండి పని చేయలేదు అంటారు కొంతమంది. కాదు, చాలా ఉంటాయి, చాలా సిమ్టమ్స్ కూడా చూసుకొని అన్నింటి బట్టి మంది ఇవ్వాలి, కానీ ఇది అదొక పాయింట్ బట్టి మంది ఇవ్వద్దు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకని పచ్చిగా ఉందని టక్కున ఆనికా అని అట్లా కీ పాయింట్ పట్టుకోకండి ఎప్పుడు కూడా. దాన్ని కీ వెనకాల ఉండే వాటిని పట్టుకోండి కదా అట్లా. ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఈస్ గ్రేట్ సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం. పెరియాస్టియం అంటే ఎముక మీద ఉండే పొర, ఆ పొర మొత్తం పచ్చిగా ఉంటుంది. ఎస్పెషలీ షిన్ బోన్స్, ఈ యొక్క కాలు ఉంటుంది కదా మోకాల కింద, షిన్ బోన్ ఇంతకుముందు చూపించా కదా, ఇవి షిన్ బోన్ అంటే ఇది. ఏవైనా సరే కానీ టిబియా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది వీళ్ళలో, మ్యాంగనంలో. ఎస్పెషల్లీ షిన్ బోన్స్ లో, ఈ యొక్క షిన్ బోన్స్ లో విపరీతమైన నొప్పి ఉంది, ఆ ఎముక మీద విపరీతమైన నొప్పి ఉంది అంటే ఇది మ్యాంగనం ఎస్టేట్ మీరు ఆలోచించాల్సి వస్తుంది. బోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, పెయిన్, డీప్ సోర్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ. మొత్తం మిగవాలన్నీ కూడా విపరీతమైన నొప్పి నుండి ఇట్లా ముట్టుకుంటే నొప్పి ఉంటాయి. డీప్ సోర్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, శరీరం మొత్తం కూడా నొప్పిగానే ఉంటుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫీల్స్ సోర్ వెన్ టచ్, ముట్టుకుంటే నొప్పి. ఇయర్స్, జాయింట్స్, స్కిన్. ఇయర్స్ ని ముట్టుకున్న నొప్పి, కీళ్ళు ముట్టుకున్న బో అంటా ఉంటారు. స్కిన్ ముట్టుకున్న నొప్పి. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫీల్స్ సోర్నెస్. అంతా ఇవన్నీ కెంటిచ్చిన పాయింట్సే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన పాయింట్స్ ఇవి కానీ ఇవన్నీ కూడా కెంటిచ్చిన పాయింట్సే. అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇక్కడ. ఎక్కువ మ్యాక్సిమం కెంట్లో తీసుకున్నవే 90%. బోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, పెయిన్, డీప్ సోర్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫీల్స్ సోర్ వెన్ టచ్. ఇయర్స్, జాయింట్స్ అండ్ స్కిన్, శరీరం మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది. సోర్నెస్ ఫ్రమ్ జారింగ్, ఇట్లా జారింగ్ అంటే ఇట్లా 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 జరగడం.
అట్లా జరిగిన ప్రాణం పోతుంది. అగ్రవేషన్ ఫ్రమ్ జారింగ్ టెంట్లో పదే 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 ఏ రెమిడీలో చెప్తాడు? బెల్లడోనా ప్రయోనియస్. బెల్లడోనా బెల్లడోనా బ్రెయినే కాదు, బెల్లడోనాలో చెప్తాడు. అగ్రవేషన్ ఫ్రమ్ జారింగ్, ఇరిటేషన్ ఫ్రమ్ జారింగ్, యాంగర్ ఫ్రమ్ జారింగ్. ఇట్లా స్ట్రంగ్గా ఇట్లా ఇట్లా ఇప్పుడు మామూలుగా ఎవరు పడుకుంటే పరుపు ఇట్లా జరుపుతాం కదా, ద మూమెంట్ ఈస్ కాల్డ్ జారింగ్. అప్పుడు విపరీతమైన నొప్పులు ఉంటాయి వీళ్ళకి. బోన్స్ ఆర్ సోర్నెస్ ఫ్రమ్ వాకింగ్, నడుస్తుంటే ఒళ్ళంత పచ్చి ముద్దగా ఉంటుంది అనమాట. వెన్ ఆర్నికా అండ్ బ్యాప్టిస్టా విల్ రిలీవ్ ఫర్ ఎ డే, వెన్ ఆర్నికా అండ్ బ్యాప్టిస్టా విల్ రిలీవ్ ఫర్ ఎ డే ఆర్ సో, దిస్ రెమెడీ ఈస్ మోస్ట్ యూస్ఫుల్. ఆర్నికా కానీ బ్యాప్టిస్టా కానీ ఓన్లీ రిలీఫ్ ఇస్తుంది కానీ తగ్గట్లేదండి, ఒళ్ళంతా విపరీతమైన పచ్చిగా ఉంది, నొప్పిగా ఉందంటే మిగతా సిమ్టమ్స్ సరిపోయా చూసుకొని మ్యాంగనం వేయండి. అంత ఇంపార్టెంట్ రెమెడీ ఇదనమాట. సోర్నెస్ ఫర్ ఏ లాంగ్ టైం, ఆర్నికా బ్యాప్టిస్టాలో అక్యూట్ సోర్నెస్ ఉంటుంది. ఆర్ సోర్నెస్ ఫర్ ఏ షార్ట్ టైం, ఇందులో అట్లా కాదు, సోర్నెస్ ఫర్ ఏ లాంగ్ టైం, ఎప్పటి నుంచి ఉంటుంది. బోన్ సెన్సిటివ్ ఆల్ ఓవర్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఫీవర్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. బోన్స్ అంతా జ్వరం, అప్పుడెప్పుడు జ్వరం వచ్చిందండి, టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి ఒళ్ళంతా ఎముకలు మొత్తం పచ్చిగా ఉన్నాయండి, ఎముకలు కదలనీకి రావట్లేదండి మన టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి అంటుంటారు. అలాంటి వాటిలో మీరు ఒక 2 పాయింట్ తీసుకొని ఇది మ్యాంగనం ఇచ్చేయచ్చు, మ్యాంగనం ఎస్టికం ఇచ్చేయచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది టైఫాయిడ్ ఫీవర్ తగ్గి పెయిన్స్, బోన్ పెయిన్స్ మాత్రం తగ్గట్లేదు. జాయింట్ పెయిన్స్ కాదు, చికెన్ గిన్నె కాదు ఇది. ఇక్కడ చికెన్ గిన్నె వేరు, ఇక్కడ బోన్స్ అంటే ఇక్కడ ఏంటి, పెరియాస్టియం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది పెరియాస్టియం, పచ్చి ముద్దగా ఉంటుంది. చికెన్ గిన్నెలో అట్లా కాదు, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అది మళ్ళీ వేరే. అట్లా ఇక్కడ బోన్ పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ పెయిన్ ఎక్స్టెండ్స్ టు ఇయర్ ఫ్రమ్ అదర్ పార్ట్స్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద ఇయర్స్. ఓకే, ఇగో టిబియా లొకేషన్ కూడా అమ్మాయి మంచి పెట్టింది చూడండి. ఇగో టిబియా కనిపిస్తుందా? టిబియా అందరికి కూడా ఎక్కడ ఉందనేది. చికెన్ గన్యాకి ఏ మెడిసిన్స్ ఇండికేట్ అవుతుంది సార్? చికెన్ గన్యా నొప్పులకి సిమ్టమ్ ప్రకారం పోవడమే సార్. పోయినసారి క్లాస్లో చెప్పాను మీకు. ఎవరండి మీరు? సిమ్టమ్స్ అన్ని ప్రసాద్ అండి, ప్రసాద్ అని హైదరాబాద్. ప్రసాద్ అని హైదరాబాద్ నుంచి. ఓకే సార్, ఓకే సార్. ఏం చేస్తారు సిమ్టమ్స్ ఏమండి? మీరు ఏం చేస్తారు సార్? నేను హోమియోపతి మామూలుగా ఒక 20 years బ్యాక్ నుంచి చేసుకుని, నేను మా బేసికల్ ఇంజనీర్ అండి, హోమియోపతి 20 years బ్యాక్ చదువుకుని ప్రాక్టీస్ బేసికల్లీ ఇంజనీరింగ్. కమర్షియల్ కాదు, ఓకే ఓకే బేసిక్ అంటే కానీ తర్వాత నేర్చుకుని దీని కూడా 7 days ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కి కలిగి ప్రాక్టీస్ లేదు, కమర్షియల్ కాదు. అదే సార్. అయితే ఇంతకుముందు మన క్లాస్లో చెప్పాను, చికెన్కి ఎక్కువ ఏ రెమెడీస్ వస్తున్నాయని. ఎక్కువ మటుకు ఇప్పుడైతే ఇప్లోరియం కానీ మొడాలిటీస్ బట్టి పోవాల్సి ఉంది. ఆర్సికాల్వం కానీ, యాంటీమార్సికం కానీ, రోస్టాక్స్ కానీ, బ్రయోని కానీ, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అట్లా మ్యాంగనం ఎసిడ్ కూడా వస్తే కూడా ఇవ్వచ్చు, చూసుకోండి సిమ్టమ్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్, పెయిన్ ఎక్స్టెండ్స్ టు ఇయర్ ఫ్రమ్ అదర్ పార్ట్స్. పెయిన్ ఎక్స్టెండ్స్ టు ఇయర్ ఫ్రమ్ అదర్ పార్ట్స్. ఏ పెయిన్ వచ్చినా సరే వీళ్ళకి ఇయర్ పెయిన్ వస్తుంది, లేకపోతే ఇయర్ ఇబ్బంది వస్తుంది. అది దొరికిందంటే మీకు, గ్రేట్ సోర్నెస్ దొరికిందంటే ఖచ్చితంగా మ్యాంగనం ఎస్టికం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద ఇయర్స్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద ఇయర్స్, ఇయర్స్ని ఎఫెక్ట్ చూపిస్తుంది, అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, డయాగోనల్ పెయిన్స్. పెయిన్స్ ఆఫ్ లిమ్స్ ఇన్ డయాగోనల్ డైరెక్షన్. డయాగ్నల్ డైరెక్షన్ ఉంటుంది అంటే ఎట్లా, కుడి భుజం ఎడమ మోకాలు, ఎడమ భుజం కుడి మోకాలు, ఇట్లా డయాగ్నల్ గా వాళ్ళ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డిశ్చార్జెస్ ఎల్లో గ్రీనిష్. బాగా పెట్టింది కదా, ఎల్లో అంటే ఎల్లో, గ్రీనిష్ గ్రీన్, ఎల్లో గ్రీన్ లంపీ ఆర్ బ్లడ్ డిశ్చార్జెస్ కదా. స్రావాలు కూడా ఎట్లా ఉంటాయి, పసుపచ్చగా ఆకుపచ్చని స్రావాలు, రక్తాన్ని కూడా కలిసి ఉంటాయి స్రావాల్లో. అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఎస్పెషల్లీ ఇయర్స్,
చెవులోంచి విపరీతమైన కంపు వాసనతో కూడిన స్రావాలు ఉంటాయి. గ్రోయింగ్ బోన్ పెయిన్స్ ఎస్పెషల్లీ ఆఫ్ టిబియా, గ్రోయింగ్ బోన్ పెయిన్స్ ఉంటాయి. గ్రోయింగ్ బోన్ పెయిన్స్ ఉంటాయి అంటే ఎదిగే పిల్లల్లో వాళ్ళు వచ్చే బోన్ పెయిన్స్ ఉంటాయి. ఎముకల నొప్పులు ఎస్పెషల్ ఆఫ్ టిబియా, టిబియా సంబంధించిన పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ యాంకిల్స్. Weak ankles. Children unable to walk on account of affections of ankles. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఎంట్రీ పాయింట్ అనమాట, ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. వీక్ యాంకిల్స్, యాంకిల్ చాలా వీక్ గా ఉంటాయి వీళ్ళకి. చీలమండలు చాలా వీక్ గా ఉండడం వల్ల వాళ్ళు నడవలేరు. చిల్డ్రన్స్ అనేబుల్ టు వాక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎఫెక్షన్స్ ఆఫ్ యాంకిల్స్. యాంకిల్స్ ఎఫెక్షన్స్ వల్ల వీళ్ళు నడవలేరు. Tendency to fall forward, walk stooping forward. నడుస్తూ కింద పడిపోతారు. వాక్స్ స్టూపింగ్ ఫార్వర్డ్, ఇట్లా వంగి కింద పడిపోతున్నట్టుగా ఉంటారన్నమాట. అట్లా నడుస్తారు వాళ్ళు. ఓకే, ఇంకో ఓకే, ఇట్లా వంగి వాక్ స్టూపింగ్ ఫార్వర్డ్. ఇగో చాలా చక్కగా ఉంది ఫోటో కూడా. ఓకే, నెక్స్ట్ వాంట్స్ టు లై డౌన్ ఇన్ బెడ్ విచ్ అమ్యులేట్స్ ఆల్ ట్రబుల్స్. వండర్ఫుల్ రెమెడీ ఫర్ బెడ్ రిడెన్ ఉమెన్ హూ లవ్స్ టు కీప్ స్టిల్. దే లవ్ టు లై ఇన్ బెడ్. బెడ్ రిడెన్ ఉండే వాళ్ళకి స్త్రీల్లో ఇది చాలా మంచి రెమెడీ. హూ లవ్స్ టు కీప్ స్టిల్, అట్లా పడుకోని అట్లా ఉండాలి, ఉంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. దే లవ్ టు లై ఇన్ బెడ్, అట్లా పడుకొని ఉంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఏవైనా సరే వాళ్ళకి పడుకుంటే ఇట్లా రిలీఫ్ వస్తుంది. విచ్ రెమ్యులేట్స్ ఆల్ కంప్లైంట్స్. Disposed to tuberculosis, anemic, pallid, threatening thesis with necrosis and caries of bones and organic affections. బాగా సిగ్గా ఉంటారు, పేలుగా ఉంటారు. థ్రెటనింగ్ థీసిస్, రాను దానివల్ల ఆ రక్తహీనత, దానివల్ల రాను ఆ టీబీ ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? నెక్రోసిస్ ఆఫ్ ది బోన్స్ అండ్ కేరీస్ ఆఫ్ ది బోన్స్. ఎముకలు మొత్తం కూడా టీబీ వచ్చేస్తుంది. అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్, మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్. ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్, లోపల స్వరపేటికలో ముందు టీబీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వాళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి? ఓన్లీ గొంతు, హోర్సెస్ ఆఫ్ వాయిస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ కోల్డ్ డ్యామ్ వెదర్. వాతావరణం చల్లబడితే గొంతు బొంగురు వస్తుంది, అంతే, అదే లక్షణం ఉంటుంది. అవర్షన్ టు ఫుడ్, నో అపెటైట్, నథింగ్ విల్ టెంప్ట్ హిమ్. ఏది తినాలనిపించదు, దేని మీద ఆసక్తి ఉండదు, ఆకలి ఉండదు. ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటాయి టీబీ ఆఫ్ లారింగ్స్ లో. క్రమక్రమంగా ఎముకల టీబీ వస్తుంది. అట్లా బ్యాంగనం పేషెంట్ లో టీబీ వాళ్ళ లోపల వచ్చేస్తుంటారు. ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దే విల్ సఫర్ ఫ్రమ్ ది ఫోర్సెస్ ఆఫ్ వాయిస్ ఫ్రమ్ కోల్డ్ డ్యామ్ వెదర్. వాతావరణం చల్లబడితే వెంటనే గొంతు లోపల బొంగురు వచ్చి గొంతులో తెమ్మడ ఇరికినట్టు ఉంటుంది అనమాట. క్రమక్రమంగా తినాలని ఆసక్తి ఉండదు, ఆకలి ఉండదు, ఏది తినాలనిపించదు, వాడికి ఇష్టమైంది కూడా చూస్తే నాకు వద్దు పో అన్నట్టు ఉంటాడు. క్రమక్రమంగా టీబీ ఆఫ్ ది బోన్స్ వస్తుంది. నెక్రోసిస్ ఆఫ్ ది బోన్స్, ఆర్గానిక్ ఎఫెక్షన్స్, ఇవన్నీ కూడా క్రమక్రమంగా వచ్చి టీబీ పేషెంట్లో, అటువంటి టీబీ పేషెంట్లో మ్యాంగనం ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, అందుకని టీబీ ఆఫ్ ది లారింగ్స్లో ఇది అద్భుతమైన మందు. అసెండింగ్ మోటార్ పారాలిసిస్, పారాలిసిస్ యాజిటెన్స్, paraplegia comes under its influence. Paralysis with staggering and inclination to run forward when he tries to walk. Paralysis agitans. Paralysis ఒక
అజిటెన్స్ అంటే ఇట్లా ఒక ఉద్రేకంగా వచ్చేస్తుంది అనమాట. పారాప్లేజియా కమ్స్ అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. దీనివల్ల పారాప్లేజియా అంటే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ పనిచేయమన్నమాట, దాన్ని పారాప్లేజియా అంటారు. పారాలిసిస్ స్టాగరింగ్, ఇట్లా వణుకుతుంటాయి కాళ్ళు వణుకి. ఇంక్లేషన్ టు ఫ్రంట్ ఫార్వర్డ్ వెన్ ట్రైస్ టు వాక్, నడవడానికి పోతే మీరు పరిగెట్టినట్టు ఉంటుంది అనమాట. ఎందుకు? కంట్రోల్లో ఉండవు, దాన్ని ఎజిటెన్స్ అంటారు అనమాట. వాడు నడవడానికి పోతే పరిగెట్టినట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది వీళ్ళ స్టార్టింగ్లో రంగారంగా. క్రమక్రమంగా అటువంటి అసెండింగ్ మోటార్ పారాలిసిస్, కింద నుంచి పైకి పాకుతూ ఉంటాయి పారాలిసిస్. ముందు పాదాల్లో స్టార్ట్ అయ్యి, తర్వాత పిక్కల్లో స్టార్ట్ అయ్యి, తర్వాత తొడలు, అట్లా 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 పారాప్లేజియా అట్లా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో అద్భుతమైన మందు మ్యాంగనం. రెమెడీ గుర్తుపెట్టుకొని ఇక్కడికి ఆపుదాం 18th స్లైడ్లో. నెక్స్ట్ విల్ కంటిన్యూ ఫర్దర్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. 2-3 minutes ఉంది. మాస్టారు, సార్ చెప్పండి. మీరు నిన్న ఒక కేసు చెప్పినప్పుడు నేట్రమూర్తో కేసు క్యూర్ చేసామని చెప్పారు. ఎప్పుడు? నిన్ననా ఇవాళ? మళ్ళీ ఇప్పుడే ఓకే. లేడీ అవును. సిస్టర్ కి అవును నేట్రమూర్ చెప్పారు. అవును. నేట్రమూర్ సిమ్టమ్స్ ఆవిడలో ఏం చూసి మీరు ఇచ్చారండి? నేను చెప్పాను కదా, ముఖ్యంగా హేట్రెడ్ టువర్డ్స్. యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ని ఎంత ప్రేమించిందో, ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిందో అంత రిజెక్ట్ చేసేసింది ఆయన్ని. చాలా ఎమోషనల్ లేడీ, బట్ హేట్రెడ్, 1-to-1 రిలేషన్. దే విల్ కట్ ఆఫ్ రిలేషన్స్. నాట్రమోర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళతో అస్సలు జన్మలో మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. అంత హేట్రెడ్నెస్ అట్లా. ఓకే. నెక్స్ట్, ఎందుకంటే నాట్రమోర్లో ఒక సిమ్టమ్ ఏంటంటే 1-to-1 రిలేషన్ అంటారు. 1-to-1 సార్ రిలేషన్. నైట్రిక్ యాసిడ్ లో కూడా సేమ్ ఉంటది కదా సార్, అంతా హేట్రేడ్ ఉంటది కదా. నైట్రిక్ యాసిడ్ లో ఏంటి అంటే హేట్రెడ్ కాదు, అందులో నెవర్ అపాలజీస్. వాడు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడిగినా సరే వాడిని క్షమించాడు. నెవర్ ఫర్గివ్ ఈవెన్ వెన్ దే అపాలజీస్ అంటాడు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి సార్, నాకు తప్పైందని కాళ్ళు పట్టుకుని కూడా అంటాడు, కానీ వాడి మనసులో మాత్రం క్షమించాడు. అంత అంత ఉంటుంది అనమాట వాళ్ళకి. దే నెవర్ అపాలజీస్ ఈవెన్ వెన్ దే హెట్. దాన్ని ఏమంటారు, దాన్ని ఆ వర్డ్ కూడా ఉంది అందులో. అట్లా ఉంటా, దే నెవర్ ఫర్గివ్, క్షమించరు వాళ్ళు. అట్లా అది యాసిడ్ నటికల్లో ఉంటుంది. అమ్మోనియా గ్రూప్ లో కూడా హేట్రెడ్ అంత 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 ప్రామినెంట్ గా ఉంటుంది. అమ్మోనియా గ్రూప్ లో అమ్మోనియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంక్ రెమెడీ ఫర్ హేట్రెడ్. అందుకని అట్లా చూసుకొని వాళ్ళ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తీసుకుని కూడా మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకా ఎవరికైనా ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మీకు చెప్తాను ఏమి హేట్రెడ్, ఎవరైనా డౌట్ ఉంటాడు, కానీ అంతవరకు నేను చూస్తుంటా. ఏమంటే హేట్రెడ్ కి ఫర్గివ్ కి, హేట్రెడ్ అంటే మాట్లాడరు, ఫర్గివ్నెస్ లోపల ఉన్నా కూడా పైకి మాట్లాడుతుంటారా? లోపల ద్వేషం ఉన్నా కూడా? హేట్రెడ్ అంటే అసలు హేట్రెడ్ అంటే ద్వేషించడం. హేట్రెడ్ అంటే ద్వేషించడం. వాళ్ళు ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాడు, వాళ్ళతో అసలు మాట్లాడు ఎప్పుడు కూడా. నెవర్ ఫర్గివ్ అంటే వాళ్ళని క్షమించాడు, మనసులో వాళ్ళు మాత్రం మనసులో పెట్టుకుని ఉంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. హేట్రెడ్ లో కానీ ద్వేషం ఏముంటాయంటే మనసులో ఉంటుంది. మనసులో ఉంటుంది. ఓకే. అనగాడియం హేట్రెడ్ లో ర్యాంక్ రెమెడీ సిక్యూటే విరోజా. ఇవన్నీ 3 marks లో ఉన్నాయి. నాట్రమూర్ 5 marks లో ఉంది. హేట్రెడ్ లో అదొక్కటే ఉంది 5 marks లో. సిక్యూటే విరోజా అండ్ నాట్రమోర్ ఇది 5 marks లో ఇది ఉన్నాయి. కొంచెం గ్రేడింగ్ తక్కువలో యాసిడ్ నైట్రికమ్ సల్ఫర్ అనకార్డియం, ఈ 3 రెమెడీస్ ఉన్నాయి. ఇది అనకార్డియం, యాసిడ్ నైట్రికమ్ అండ్ సల్ఫర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి హేట్రెడ్ లో అమ్మోనియా కాస్టికం అంటారు దాన్ని. అమ్మోనియా కాస్టికం వండర్ఫుల్ రెమెడీ ఫర్ ది పర్సన్ హూ హేటెడ్ ఈజీలీ. అస్సలు వాళ్ళతో మాట్లాడరండి, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఏమైంది, ఏదో మామూలు మాట వరుసకు వచ్చి ఫోన్ లేరా, ఏముంది నీవేనా తోపు అంటే సరదాగా మాట్లాడితే దాదాపుగా క్లోజ్ ఫ్రెండ్, ఎంతో ఏది ఉన్నా షేర్ చేసుకునే ఫ్రెండ్ టక్కున రిలేషన్స్ కట్ చేశాడు, కనీసం ఫోన్ ఎత్తాడు. అదే ఒకటే వాడికి. అట్లా ఉంటుంది అమ్మోనియా కాస్టికం వాళ్ళ హేట్రెడ్. అర్థందా? వాళ్ళతో అసలు రిలేషన్స్ లేవు,
వాళ్ళు ఫోన్ చేసినా ఎత్తారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడరు. అంతకుముందు ఒకటే దగ్గర కూర్చొని ఒకటే కంచంలో తిన్నంత ఫ్రెండ్షిప్ ఉండేది కూడా చిన్న వర్డ్కి. ఎందుకు ఆ పాయింట్ లోపల మనసులో ఉండే హెడ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట దానికి. అది అమ్మోనియా కాస్టికంలో ఉంటుంది. అనకార్డియం తెలుసు మనకి. హెట్రెడ్ అమ్మోనియా కాస్టికం రెండు కలిసినాయి అక్కడ. కలిసి ఉన్న రెమెడీ ఉంటుంది దీనికి, అమ్మోనియా కాస్టికం ఉంటుంది. సార్ అది వేసినా కూడా చేంజ్ రాదా అండి? రావచ్చు, కానీ మనకు వేయడానికి దొరకలేదు ఆడ. ఓకే, నెక్స్ట్ అనకార్డియంలో తెలుసు కదా, హేట్రెడ్ టువర్డ్స్ సంథింగ్, ఏదో దాని మీద విపరీతమైన హేట్రెడ్ ఉంటుంది. సిక్యూటా విరోజా, ఇది చాలా బాగా ఇంకా చదవాల్సి వస్తుంది, కానీ సిక్యూటాలో కూడా ఈ ట్రేడ్ హేట్రెడ్ ఉంటుందంట. నెక్స్ట్ ఇంకా యాసిడ్ ఎగ్జాంపుల్ చెప్తాం కదా, నెవర్ అపాలజీస్ ఈవెన్ దే ఫర్గివ్. హేట్రెడ్ 1-to-1 రిలేషన్. సల్ఫర్ వాడు కూడా, కాకపోతే వాడు కథలు చెప్తాడు బాగా. హేట్రెడ్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ రెమెడీస్లో అగారికస్ ఉంది, ఆరం ఊర్ నాట్ ఉంది, కాల్కేరియా, కెమమిల్లా, లెకసిస్, లెడంపాల్, నక్స్ట్రామికా, రస్ గ్లాబరా కూడా ఉంటుంది. రస్ గ్లాబరా కూడా రస్టాక్స్ లాగానే ఉంటుంది, కానీ గలగలగా మాట్లాడుతూ ఉంటారు. వీరి లోక్వాష్ సల్ఫర్ లాగా ఉంటుంది రస్ గ్లాబరా, కానీ మొడాలిటీస్ మాత్రం ఫిజికల్ మొడాలిటీస్ రస్టాక్స్ లాగా ఉంటుంది. వాళ్ళ కూడా హెట్రెడ్ ఉంటుంది. ఇది అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఈ మందుని కీడనొప్పి సార్ చెప్పండి. నీ పెయిన్ ఉన్నోళ్ళకి వేయచ్చా ఈ మందు? ఇవాళ మనం చెప్పుకుంది మోకాళ్ళు నొప్పి ఉంటదే, ఏదైనా అంతే, మన సింటమ్స్ సరిపోతే ఏదైనా వేయచ్చు. బోన్స్ ఎఫెక్షన్స్ లో ఇది వండర్ఫుల్ రెమెడీ. బోన్ ఎఫెక్షన్స్, జాయింట్ ఎఫెక్షన్స్, కాకపోతే అది కూడా వస్తుంది. మీ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయిపోతే, మెంటల్ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయ్యి, ఫిజికల్ జనరల్స్ కూడా పడుకుంటే హాయిగా ఉంటుంది, ఇయర్ ఎఫెక్షన్స్ అని ఇవన్నీ అట్లా సరిపోతే ఇక అది కూడా పనికొస్తుంది. ఓకే సార్. సార్ నమస్తే. నమస్తే పండి. సార్ మ్యాంగనం మెటాలికం అని చదువుకుంటున్నాం కదా సార్, అది ఇది ఒకటే కదా సార్? మ్యాంగనం మెటాలికం వేరు, మ్యాంగనం ఎస్టేట్ వేరు. మనం మ్యాంగనం అనేది కెంట్లో ఉండే మ్యాంగనం అనేది మ్యాంగనం ఎస్టేట్. అదే సార్ డౌట్, అందుకని. మ్యాంగనం ఎస్టేట్ గా ప్రూవ్ అయింది. మ్యాంగనం మెటాలికం కూడా వేరే రెమెడీ ఉంది, కానీ తక్కువ ప్రూవ్. అది ఇది ఒకటి కాదు సార్? కాదు, వేరే. మ్యాంగనం మెటాలికం అంటే ఓన్లీ మ్యాంగనం ఎంఎన్ అంతే. మ్యాంగనం ఎస్టేట్ అంటే కార్బోనేట్ ఆఫ్ మ్యాంగనం అనమాట. మ్యాంగనం ప్లస్ కార్బన్ కలిసి ఉంటుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని మ్యాంగనం మెటాలిక్ చేస్తే మీరు ఇస్తుంటారు సార్ సాధారణ నేనైతే. స్వస్తి సార్, మ్యాంగనం ఎస్టేట్ అది మన కెంట్లో కానీ అన్నింటిలో ఉండేది కూడా మ్యాంగనం ఎస్టేట్, మ్యాంగనం మెట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ డాక్టర్ గారు. నమస్తే.